దేశంలోని మొట్టమొదటిసారిగా ఆనం కళాకేంద్రం ప్రాంగణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద వాహనంతో కూడుకున్న మహాలక్ష్మి హోమం అత్యంత విశేషమైన ప్రయుక్త శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం ఘనంగా జరిగింది. పంచపర్వములలో మహాపర్వమైనటువంటి అమావాస్య రోజున శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్ర ప్రాంగణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద అధిక జ్యేష్ఠ మాసంలో అత్యంత విశేషమైన ప్రయుక్త శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం జరిగింది. అమావాస్య ఆదివారం రావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. భారతదేశంలోని మొట్టమొదటిసారిగా వాహనంతో కూడుకున్న మహాలక్ష్మి హోమం జరగడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బ్రహ్మశ్రీ బోడెం నాగసత్య రవికుమార్ శర్మ ఆధ్వర్యంలో పండిత పురోహితుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. దశ అమావాస్య రోజున చేసే శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం చాలా పవిత్రమైనదని, ఈ హోమం వలన సంపద, ఆర్థిక స్థిరత్వం, రక్షణ కోసం చేసే ఒక శక్తివంతమైన పూజా విధానమని, దీని ద్వారా లక్ష్మీదేవి, కుబేరుడు, సుదర్శన చక్రం, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, ఉమా మార్కండేయ, లలితా మండలి సభ్యులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల నిమిత్తం ఆసక్తి కలవారు బోడెం నాగసత్య రవికుమార్ శర్మ 9908798988 నంబర్ కు సంప్రదించాలన్నారు. ప్రతి నెల అమావాస్య రోజున ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు. దీన్ని ఏ మాసమో దీని ఈ మాసానికి కొద్ది విశిష్టత ఉంది. ఆ మాసాన్ని విశిష్టత అనగానే పురుషోత్తముడు చెప్పాలంటే ఆయనకంటే పురుషోత్తముడు ఏమంటే కృష్ణ అనుకుంటే మీరు అష్టాదశ పురాణాలు చదవండి. సప్తధామ ప్రియాణి సప్తహోత్రా
మమ శ్రీమద్రమా